అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుప్పావైలో ఉన్న 28వ పాసురం గురించి తెలుసుకుందాం. పాసురం కరవై గల్పించెండ్రు కాణం సేరందున్బోం அறிவோன்றுமில்லாத வாய்க்குலத்து உம் தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உன் தன்னோடு உறவேல் நமக்கு இங்கோலிக்க ஒளியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் உன் தன்னை சிறு பேரலைத்தனவும் சீரியருளாதே ఇరైవని తారాయ్ పరయ్యేలోరేంబవాయ్. ఈ పాసురం యొక్క భావార్థం, ఈ పాసురంలో గోపికలు తమ స్థితిని వినయంగా అంగీకరిస్తూ భగవంతుడిని కరుణతో వేడుకుంటూ ఇలా అంటున్నారు. మేము ఆవుల వెనక నడిచే అడవుల్లో తిరిగే పెద్ద జ్ఞానం లేని సాధారణ గోపికల పిల్లలము. అయినా నిన్ను పొందడం అనే గొప్ప పుణ్యాన్ని మేము సంపాదించుకున్నాం. ఓ గోవిందా, నువ్వు ఎలాంటి లోపం లేనివాడివి. నిన్ను విడిచిపెట్టి మాకు ఇంకెక్కడా ఆశ్రయం లేదు. మాకు తెలియక చిన్న పిల్లలమై ప్రేమతో నిన్ను చిన్న పేర్లతో పిలిచినా దానికి కోపపడకుండా కరుణతో మమ్మల్ని అనుగ్రహించు. ఓ పరమేశ్వరా, మాకు కావలసిన పరైను మాకు దయచేసి ఇవ్వు. ఈ పాసురంలో అనివొండ్రుమిల్లాద వాయ్కులత్తు అంటే అర్థం గొప్ప శాస్త్ర జ్ఞానం లేని సాధారణ కుటుంబానికి చెందినవారు. ఇక్కడ ఆండాల్ సందేశం ఏమిటి అంటే, భక్తికి పాండిత్యం అవసరం లేదు, ప్రేమ ఉంటే చాలు అని. ఈ పాసురం యొక్క సారాంశం ఏమిటి అంటే, జ్ఞానం ఎంత ఉన్నా కాకపోయినా నిష్కపట ప్రేమతో భగవంతుణ్ణి ఆశ్రయించిన వారికి ఆయనే ఆశ్రయం. ఇది తిరుప్పావైలో ఉన్న 28వ పాసురం. తరువాత వీడియోలో మనం 29వ పాసురం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.